హిజ్ ఎక్సలెన్సీ అంబాసిడర్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువ మాడదలుచుకోలే, ఎందుకంటే నాకు ఏఎంఏ సెషన్లు అంటే బాగా ఇష్టం. ఆస్క్ మీ ఎనీథింగ్, ఎందుకంటే అప్పుడే మనకి మీ ఆస్పిరేషన్స్ ఏంటి, మీ ఆలోచనలు ఏంటో ఒక రాజకీయ నాయకుడిగా నాకు అర్థమవుతుంది. సో ఆస్క్ మీ ఎనీథింగ్ ఆ సెషన్లోకి వెళ్ళే ముందర కొన్ని విషయాలు మిమ్మల్ని మీతో మాడదలుచుకున్నా. ఈరోజు ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను జనరల్గా ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి డిసెంబర్ బ్రేక్ నేను బ్రహ్మని కలిసి ఎండ్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్తాం. అంటే తెలుగు వాళ్ళు ఉండరు, కొంచెం ప్రైవసీ ఉంటుంది మా ఇద్దరికి అనే ఆలోచనతో వెళ్తాం మేము. ఇట్లా నేను నార్వేకి వెళ్ళాం. నార్వే నుంచి నార్దర్న్ మోస్ట్ పార్ట్కి వెళ్ళాం. అక్కడి నుంచి బోట్ తీసుకుని 2.5 గంటలు ఒక లాడ్జ్కి వెళ్ళాం. అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా తెలుగు వాళ్ళు తగిలారు నాకు. సో ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా మనం ఉంటాం. ఈరోజు ప్రభుత్వం లక్ష్యం ఒకటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కలిసికట్టుగా ఉండాలి. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ది డే మనందరం తెలుగు ప్రజలు. తెలుగు జాతి కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, అంటే పార్టీ ఆవిర్భావం తర్వాత పుట్టిన వారు ఆఫ్టర్ 1990s. మొన్న పార్టీ ఆఫీస్లో మేము ఒక హిస్టరీ వాల్ క్రియేట్ చేయాలనుకున్నాం. దాంట్లో నేను రీసెర్చ్ చేయాలని, సో ఆ రీసెర్చ్ వింగ్తో పాటు నేను ఒక రీసెర్చ్ చేస్తూ నేను ChatGPTని అడిగా. 1982లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా ఆనాడు బీహార్ రాష్ట్రం తలసరి ఆదాయంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎలా ఉంది అని. మీరందరూ ఆశ్చర్యపోతారు, కేవలం 7 నుంచి 10% మనం ముందలున్నాం. అలాంటిది ఈరోజు తిరిగి చూస్తే అటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, కనీసం 8 times 10 times మనం ముందరికెళ్ళాం. నేను బలంగా నమ్మేది దానికి కారణం తెలుగుదేశం పార్టీ. మీరు చూశారు, తెలుగు జాతి కోసం నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇబ్బంది పడినా వాళ్ళకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. మేమందరం మొన్న నేను శ్రీకాళహస్తికి వెళ్ళాం. అక్కడ గుడిలోకి వెళ్ళేటప్పుడు పెద్దయిన 85 సంవత్సరాలు పెద్దయిన, ఆయన పేరు నరసింహం గారు. ఆయన సతీమణి గారు ఉండి, బాబు నీతో మాట్లాడాలన్నారు. పెద్దయినా కొంచెం లేట్ అవుతుంది చెప్పండి అని అంటే అప్పుడు అన్నారు, ఉత్తరాఖండ్లో నేను చిక్కిపోయాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మా కోసం ప్రత్యేక విమానాలు వేసి తీసుకొచ్చారు. ఆయన దాని తర్వాత కలవలేకపోయా, మీరన్నా థ్యాంక్ యూ చెప్పండి మా తరపున అని చెప్పారు. అంటే ఆనాడు బాబు గారు ప్రతిపక్షంలో ఉండే, అధికారంలో కూడా లేరు. అధికారంలో ఉన్నా లేకపోయినా మా లక్ష్యం ఒకటే, తెలుగు జాతి కోసం మేము అహర్నిశలు కష్టపడతాం. దాంట్లో మన అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్. కొరియాలో యు ఆర్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, ఇది చూసి ఒక ఇమేజ్ బిల్డప్ అవుతుంది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి. ఇప్పుడే సార్తో మాట్లాడుతున్నప్పుడు అన్నాను, సార్ నేను వేర్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్. ఇఫ్ యూ లుక్ ఎట్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ కంట్రీస్ ఇన్ యూరోప్, బిగర్. సో ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ దట్ బ్రాండ్. సో మీ పైన కూడా బాధిస్తుంది. కేవలం లోకేష్ వస్తాడు పరిశ్రమలు తీసుకెళ్తాడండి, అవదు. అందరం కలిసికట్టుగా చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనుకబడిందో మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే సుమారుగా 60 సంవత్సరాలు అందరూ కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. దాని తర్వాత ఇది మీది కాదు, రాష్ట్ర విభజన 10 సంవత్సరాలు నేను చెప్తాం కూడా జరిగింది. విభజన అయిపోయింది, దాని గురించి ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇన్ అవర్ పాస్ట్, ఇట్స్ హిస్టరీ. బట్ ముందరికి వెళ్ళాలి. కానీ దిస్ వెరీ ఎక్సైటింగ్ టైమ్స్. వాట్ ఇండియా హ్యాస్ టుడే ఐ థింక్ ఈజ్ ద బెస్ట్ టైమ్. అండ్ వాట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇస్ నమో. ఇతర దేశవ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ జోడీ. మనకు ఆ లీతల్ కాంబినేషన్ ఉంది. సో పెట్టుబడిలో కానివ్వండి, ఇతర రంగాల్లో కానివ్వండి, అందరం పరిగెడుతున్నాం. ఇంకా రాజకీయాలు తెలిసిన వాళ్ళు మీకు బాగా తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ హాజ్ రీఇన్వెంటెడ్ ఇట్ సెల్ఫ్. 50% ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్ ఫస్ట్ టైమర్స్, 17 out of 25 మినిస్టర్స్ ఆర్ ఫస్ట్ టైమర్స్. సో వీఆర్ యాక్చువల్లీ వెరీ, అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ దాని తర్వాత టీం మొత్తం చూస్తే వీఆర్ ఆల్ యంగ్. అండ్ చంద్రబాబు నాయుడు గారి వయసు 76. సో 76 అంటే ముగ్గురు 25 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారు, ప్లస్ 1 న్యూ బార్న్ బేబీ. సో ఐ మీన్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ హీ హాస్. అండ్
అదే నవ్వుకున్నాం. ఆయన యోగా చేస్తాం చూస్తుంటే నో ప్రాబ్లం, ప్రశాంతంగా అందరూ ఉండొచ్చు, ఆయన రాష్ట్రాన్ని ముందర నడిపిస్తారు. సో ఆ ఎనర్జీ ఉంది, చేయాలని తప్పన ఉంది. కానీ మీ అందరి సహకారం కావాలి. మనం కలిసికట్టుగా మన తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలి. మనందరి లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ 1 ఉండాలి. వీ హ్యావ్ టు బి నంబర్ 1. వీ కెన్ అచీవ్ ఇట్. హిస్టరీ హెస్ షోన్ దట్. కానీ కన్సిస్టెంట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికే ప్రభుత్వంగా మీకు అండగా నిలబడతాం, అహర్నిశలు కష్టపడతాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. అన్నీ చేసామని కూడా నేను అనట్లేదు. ఆనెస్ట్లీ డెవలప్మెంట్ సైకిల్లో 2 years ఇస్ అ వెరీ స్మాల్ సైకిల్. బట్ మనం చూసాం, ఈ దేశం ఈ స్థాయికి వచ్చిందంటే ఒక్క వ్యక్తి, సింగపూర్ ఈ స్థాయికి వచ్చినట్టు ఒక వ్యక్తి, మలేషియా ఈరోజు ఈ స్థాయికి వచ్చినట్టు ఒకే ఒక వ్యక్తి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్యాషన్, ఆ పట్టుదలతో ఉన్న హీ ఈస్ డూయింగ్ అ లాట్, హీ విల్ డూ అ లాట్, బట్ వీ ఆల్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ప్రౌడ్. సో ఐ వాంట్ ఓపెన్ అప్ ద సెషన్. ఇట్స్ అన్ AMA సెషన్, సో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నా. ఈరోజు సండే అని తెలుసు, బాగా వర్షం కూడా బాగా పడింది. సండే సాక్రోసెంట్ నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా వెస్టర్న్ సిస్టంలో పనిచేసిన వాడిని. సండే ఇస్ ఓన్లీ డే వీ గెట్ విత్ ఫ్యామిలీ. సాటర్డే పిల్లల్ని బయట తీసుకెళ్తావు, సండే ఇంట్లో రిలాక్స్ అవుతావు. అలాంటి రోజు కూడా మీరు కాదని నేను చెప్పేది వినేదానికి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంతేకాదు పెద్ద ఎత్తున వర్షం కూడా పడింది, బయట పడుతూనే ఉంది కూడా. అసలు ఏం కంపడలేదు మాకైతే చెప్పి. సుమారుగా 1:45 పట్టింది వచ్చేదానికి. అందుకే కొంచెం ఆలస్యమైంది కార్యక్రమం ప్రారంభమైంది అందుకు. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. బట్ ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్, ఎనీ ఫీడ్బ్యాక్ దట్ యూ హ్యావ్. ఎందుకంటే కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అండ్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్. సో ఎనీథింగ్ ఐ టేక్ ఇట్ యాజ్ అ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. అండ్ ఓన్లీ థింగ్ దట్స్ కాన్స్టెంట్ ఇస్ చేంజ్, అండ్ వీ హ్యావ్ టు లెర్న్ టుగెదర్. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.